నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. మియాపూర్లోని కొలంబస్ మోడల్ హై స్కూల్ నాణ్యమైన విద్యపై తమ నిబద్ధతను మరోసారి చాటుకుంది. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉత్తమ బోధన అందించడమే తమ లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపల్ హిమబిందు అన్నారు. లక్షలు ఖర్చు చేస్తేనే మంచి విద్య వస్తుందన్న అపోహను తల్లిదండ్రులు వీడాలని ఆమె సూచించారు. ఫీజుల కంటే స్కూల్ వాతావరణం, విద్య నాణ్యత చాలా ముఖ్యమని ప్రిన్సిపల్ అంటున్నారు. కొలంబస్ మోడల్ హై స్కూల్ మియాపూర్ ప్రీ ప్రైమరీ నుండి 10వ తరగతి వరకు విద్యను అందిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ పాఠశాలలు ట్యూషన్ సెంటర్ల వలె మారాయని, పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచుతున్నాయని ప్రిన్సిపల్ హిమబిందు అభిప్రాయపడ్డారు. 2026లో కొలంబస్ మోడల్ హై స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించిందని చెప్పారు. షేర్లింగంపల్లి క్లస్టర్లో అగ్రస్థానంలో నుంచి రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సగటు కంటే మెరుగైన ఫలితాలను సాధించిందని వెల్లడించారు. తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి కార్పొరేట్ స్కూల్స్లో చేర్పించడం కంటే విద్య నాణ్యతను, పాఠశాల వాతావరణాన్ని పరిశీలించడమే ముఖ్యమని విద్యార్థుల పేరెంట్స్ కూడా అంటున్నారు. ఈ విషయమై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్య అన్నది తల్లిదండ్రులకు ఒక భారంగా మారింది. అయితే కార్పొరేట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి నామమాత్రపు ఫీజులను తీసుకుంటూ పిల్లలకి నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి చాలా స్కూళ్ళే మన హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయన్న విషయం చాలా మంది పేరెంట్స్ గమనించట్లేదు. అయితే మనం ఈరోజు మియాపూర్లోని కొలంబస్ హై స్కూల్లో ఉన్నాం. సో ఇక్కడ ఈ స్కూల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వాళ్ళకి సరైన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నటువంటి ప్రిన్సిపల్ మేడం ఈరోజు మనతో ఉన్నారు. సో మేడం, మీది స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇక్కడ మీరు స్కూల్లో పిల్లలకి ఎటువంటి విద్యను అందిస్తున్నారు ఒకసారి మా ప్రేక్షకులకి. 1997లో స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ మనకి నర్సరీ టు 10th ఉంది. అండ్ ఆల్సో మనకు వచ్చే ఇక్కడ పేరెంట్స్ కూడా బిలో బడ్జెట్ స్కూల్ అనుకొని జాయిన్ చేస్తున్నారు. కానీ కార్పొరేట్ స్కూల్ లెవెల్లో చూస్తే మన స్కూల్ అన్ని ఫెసిలిటీస్, అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తున్నాము. ఇక్కడ మేము అబాకస్ ఇస్తున్నాము. ఎడ్యుకేషన్ అకాడమిక్స్తో పాటు వేదిక్ మ్యాథ్స్, కుంఫు కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్, మండల్ లెవెల్ కూడా గేమ్స్కి తీసుకువెళ్తాం పిల్లల్ని. సో వాట్ నాట్ అన్నట్టు అన్నీ బాగున్నాయి స్కూల్లో. చాలా మటుకు పేరెంట్స్ ఏంటంటే కార్పొరేట్ స్కూల్ వెనకాల పరిగెడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? కార్పొరేట్ స్కూల్స్ అంటారు కానీ అవి కార్పొరేట్ స్కూల్స్ కావు, అవి ట్యూషన్స్ మాత్రమే. సో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు పిల్లల్ని ప్రెషరైజ్ చేసేసి చదువు అని బట్టిఫై సిస్టమ్ ఉంటుంది. మా దగ్గర అలా కాదు. కొన్ని స్కూల్స్ ఏంటంటే కార్పొరేట్ లాగా మార్చ్లోనే ఎగ్జామ్స్ అవి ఫినిష్ చేసి బుక్స్ ఏప్రిల్లో తీసేసుకోండి, మీరు ఏప్రిల్లో వచ్చారు మళ్ళీ టర్మ్ ఫీజు కడితేనే మేము టీసీ అని అలాంటివన్నీ జరుగుతుంది. మా దగ్గర అలా ఉండదు. మీరు ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారమే ఫీజులు అన్నవి ఇంక్రీజ్ చేస్తున్నారా? లేదు అంటే ఎంత? ఎస్, ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో రూల్స్ ప్రకారంగానే ఫీజు అనేది ఉంటుంది. బిలో 8% ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలి అంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు, ప్రైవేట్ పాఠశాలలో ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, కాబట్టి కార్పొరేట్ పాఠశాలలే బెటర్ అనే ఒక ఒపీనియన్లో, ఒక మూఢనమ్మకంలో ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అన్నీ కాదు, అన్నీ చెప్పలేను కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్ కూడా వెల్ డెవలప్డ్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఎందుకో మరి హంగులు, ఆర్భాటాలు ఇవి చూస్తున్నారు కానీ ల్యాక్స్ పెట్టి చదివిస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే నేను చదివిన చదువు ఆ 1 lakh అయిపోయి ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లలకి మంత్లీ 1 lakh పే చేసే స్కూల్స్కి కూడా పంపిస్తున్నారు. ఐ డోంట్ నో వై. అలాగే మన స్కూల్లో అందరు క్వాలిఫైడ్ టీచర్సే, క్వాలిఫై లేకుండా అలాగా తీసేసుకోవడము, డిగ్రీ చదివిన టీచర్స్ని పెట్టేయడము. ఎలా అంటే కొన్ని కార్పొరేట్ స్కూల్లో ఎలా అంటే డైలీ 3 subjects మాత్రమే పీరియడ్స్ జరుగుతాయి. ఇక్కడ మన దగ్గర అలా కాదు. 8 periods ఉంటే 7 subjects ఉంటే 7 periods టీచర్స్ ఉంటారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటుంది. కానీ మీరు నియర్ బై కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే ఒకే టీచర్ 4-5 subjects కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా కూడా స్కూల్లోనే ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నారు. సో స్కూల్లోనే ఎక్కువసేపు ఉండే ఆ విద్యార్థిని ఒక టీచరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? టీచర్ జాబ్ అంటేనే ఏంటి, మొత్తం దేశ భవిష్యత్ అంతా టీచర్స్ పైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఒక టీచర్ అనేది స్టూడెంట్ ఒక మైండ్ సెట్ బట్టి కొంచెం అబ్జర్వ్ చేసి తనకి ఎలా చెప్తే ఏ విధంగా అర్థమవుతుందో అలా డీల్ చేయాలి. 5 years ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, కానీ పిల్లలకి ఫీజ్ స్ట్రక్చర్ అది ఎట్లా ఉంది?
ఎడ్యుకేషన్ పరంగా స్టడీస్ చాలా బాగున్నాయండి. ఇంకోటి ఇక్కడ టీచర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ మ్యామ్ కూడా చాలా కోఆర్డినేషన్ ఉంటారు, చాలా సపోర్టివ్గా ఉంటారు. పిల్లలకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా యాజ్ అ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఉన్నా కూడా ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా టీచర్స్ చాలా బాగా చెప్తారు. పిల్లలకి చెప్పే విధానం కానీ, స్టడీ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ చాలా బాగుంటుంది స్కూలు. నేనైతే 5 years నుంచి ఇక్కడే చదివిస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇక్కడే 10th వరకు కంప్లీట్ చేపిద్దామని అనుకుంటున్నాను. అంటే మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు లైక్ ఆ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ అని చూసుకున్నారా, లేదంటే ఫీజు తక్కువ అని చూసారా, లేదంటే ఇక్కడ ఉండే ఎమ్యూనిటీస్ చూసి జాయిన్ చేస్తారా? ఫీజెస్ అని కాదు, స్టడీ పరంగా బాగుంటుందని. మనం ఎక్కడైనా పిల్లలకి బాగా స్టడీ రావాలని చూస్తాం కాబట్టి, సో స్టడీ పరంగాను ప్లస్ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా నాకు బాగా నచ్చి నేను నా పిల్లలిద్దరిని ఇక్కడ జాయిన్ చేశానండి. అంటే మనం బయట స్కూల్స్లో అవును, బయట అవన్నీ పోల్చుకుంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ పెద్దగా ఉంది. ప్లస్ మన ఇక్కడ కూడా లైబ్రరీ, స్పోర్ట్స్ అవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ చేపిస్తారు. సో ఆ బేసిస్గా అన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించడం జరిగింది. అంటే మరి మీరు ఫీజు మ్యాటర్ కాదన్నారు కాబట్టి కార్పొరేట్ లెవెల్ వెళ్ళకుండా అంటే ఓన్లీ ప్రైవేట్ స్కూల్ చూస్ చేసుకోవడం రీజన్ ఉందా? రీజన్ అంటే ఇక్కడ రీజనబుల్గానే ఫీజెస్ ఉంటాయండి, అంత ఎక్కువ ఏమి లేదు. అంటే మ్యామ్ కూడా ఎలా అంటే కొంచెం చూస్తారు ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది, చూసి దాన్ని బట్టి ఫీజు తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ హైగా పెంచుతున్నారా లేదు అంటే నార్మల్గానే? నార్మల్గానే ఉంటుందండి. ఫీజు పరంగా అయితే ఇప్పటివరకు ఏ పేరెంట్స్కి ఏ ఇబ్బంది కలగలేదు, మ్యామ్ కూడా ఎప్పుడు ఏమీ అనలేదు. ఫీజు అయితే నార్మల్గానే ఉంది ఇక్కడ. Last year I joined him in nursery. Now he's studying in LKG. Education is good. He had learned many new things. Here the teachers are how, they will not only explain on the board. They will be explaining them in an innovative way so that they can grab the knowledge easily. So my son has learned many new things. And this year they informed us that they are providing AI also, so they can learn. As you know, nowadays the AI have been increased, so students have to adopt the new technology. Actually, there are lots of corporate schools. No, why you decided to join him in this school only, in private school? Because you can see the school environment, it's very good, and the teachers are very polite and they are very friendly with the students. I am a small kid mom, so for him I believe this school is the best school because they do not only they treat as a teacher but they treat as a parent, and we all know that school is a second place for the student. So for him I think this is the best school. What will be the fee structure and all? The fees is reasonable, it's not more. According, if we compare the studies and the environment, safety and all they are providing, according to that the fees is very less. మీ పిల్లలు ఇక్కడ ఏ క్లాస్లో చదువుతారు? లాస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నారు. ఒక పాప ఇప్పుడు ప్రెసెంట్ 7th standard అండ్ ఇంకొక పాప 5th standard. ఓకే, అంటే అంతకుముందు ఏ స్కూల్లో చదివేవాళ్ళు? అంతకుముందు అంటే మేము మా ఊరు నుంచి వచ్చాము. సో ఇక్కడ వెలాసిటీ స్కూల్స్ లైక్ దట్ 2-3 schools చూసాము. బట్ కంపారిటివ్లీ ఫీ వైజ్ అండ్ సరౌండింగ్స్, వెదర్ అండ్ నెక్స్ట్ అకాడమిక్ వైజ్ ఆల్సో పేరెంట్గా అన్నీ చెక్ చేయాలి కదా, నాట్ ఓన్లీ ఫీ, రైట్? అన్నీ చెక్ చేసి సో దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అని మేము. పేరెంట్స్ అందరూ ఏంటంటే కార్పొరేట్ వైపే స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి కార్పొరేట్ స్కూల్లో, బట్ వెన్ కంపేర్ టు కార్పొరేట్ స్కూల్స్ ఆ స్కూల్ ఈజ్ ద బెస్ట్. వై? బికాస్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ ద వే దే ఆర్ బిహేవియర్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మన పేరెంట్గా నేను ఎన్నో చెప్తాను, బట్ స్కూల్లో టీచర్ చెప్పింది వాళ్ళకి ఇంపార్టెంట్. నేను చెప్తాను కానీ వాళ్ళు ఇంటికి వచ్చి ఏమంటారు, మా టీచర్ ఇలాగే చెప్పింది నేను ఇలాగే చేస్తాను. సో బిహేవియర్ పరంగా కూడా మనం చూసుకోవాలి. అండ్ ఎన్విరాన్మెంట్, స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగా ఉండాలి. నాట్ ఓన్లీ స్టడీస్ మ్యామ్, ఇప్పుడు గేమ్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో మనం అన్నీ చెక్ చేసుకోవాలి. సో నేను చెక్ చేసిన దానిలో, నేను ఇన్వెస్టిగేట్ చేసిన దానిలో నాకు దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అనిపించింది. పేరెంట్ టీచర్ మీటింగ్స్ కానీ అన్ని రకాలుగా కూడా మీకు స్కూల్ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్? బాగుందండి. పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా దే సపోర్ట్ అస్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ దేర్ దే ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. అండ్ ఇంకా ఏంటి, ఫీజ్ పరంగా కూడా టూ గుడ్ మ్యామ్. నేను చేసిన దానిలో, చెక్ చేసిన దానిలో నేను కూడా 2-3 schools చెక్ చేశాను. ఫీ వైజ్గా, స్టడీస్ పరంగా, బుక్స్ ఆల్సో నేను చెక్ చేశాను. బట్ ఇక్కడున్న బుక్స్కి, ఫీజ్కి మనకు అంతా ఇప్పుడు నార్మల్ పీపుల్ కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లోనే చదవాలన్న పేరెంట్కి కూడా మన ఈ స్కూల్, ఇప్పుడు నా పిల్లలు చదువుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్. సో చూస్తున్నారు కదా, లక్షల ఫీజులు పెట్టాల్సిన అవసరం లేదు.
30,000 నుంచి 50,000 మధ్యలోనే మనకి 10వ క్లాస్ కూడా పూర్తి చేసుకుని ఉన్నతమైన విద్యను అయితే అభ్యసించి కూడా పిల్లలు పాస్ అయి రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అదేవిధంగా ప్రిన్సిపల్ కూడా తెలియజేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే తల్లిదండ్రులు కేవలం కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల జీతాలు పెడితేనే పిల్లలకు విద్య వస్తుంది అనే భావన నుంచి అయితే బయటికి రావాలని చెప్పి ఇక్కడ ఉన్న వారు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ సూర్యతో కీర్తి, 9+ న్యూస్ తెలంగాణ.